అటవీ శాఖలో బదిలీల ప్రక్రియతో ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా మారింది. ట్రాన్స్ఫర్లు బాగానే ఉన్నా అందుకు ఇవ్వాల్సిన లంచం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఆ శాఖలోని కీలక వ్యక్తి సహాయకుడు చక్రం తిప్పుతున్నాడు. పోస్టులను బట్టి లక్షలు వసూలు చేస్తున్నాడు. సదరు వ్యక్తిని కలవకుండా ఏ పని జరగదు అని ఉద్యోగులు వాపోతున్నారు. అటవీ శాఖలో ఇటీవల జరుగుతున్న మార్పులు కలకలం సృష్టిస్తున్నాయి. ఉద్యోగులను బదిలీ చేయడం, మాతృశాఖలకు తిరిగి రమ్మనడం, కొత్త వారిని అవసరమున్న శాఖలకు పంపడం నిరంతరం జరిగే ప్రక్రియే. అయితే ఇందులో కొందరు జోక్యం మితిమీరడం, బదిలీల పేరు చెప్పి శాఖతో సంబంధం లేని కొందరు వసూళ్ల దందాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అటవీ శాఖపై ఒకాయన పెత్తనం చెలాయిస్తున్నాడనే విమర్శలున్నాయి. గతంలో ఎన్నడూ ఈ తరహా పద్ధతి లేదని చెప్తున్నారు. శాఖలోని అత్యంత కీలకమైన వ్యక్తికి సహాయకుడి హోదాలో వచ్చిన ఆయనను కలవనిదే ఏ పని జరగడం లేదని, ఆయనే సర్వమై ఫారెస్టు వ్యవస్థను నడిపిస్తున్నారని ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి. కీలక వ్యక్తి పేరు చెప్పి ఈయన సాగిస్తున్న అరాచకం అంతా ఇంతా కాదు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసులో సుదీర్ఘ అనుభవం ఉన్న అధికారులను కూడా పిలిపించుకోవడం, గంటల తరబడి తన ముందు నిలబెట్టుకోవడం, ఏకవచనంతో పిలుస్తూ తాను చెప్పిన పని జరగాల్సిందేనంటూ హుకుం జారీ చేయడం గమనార్హం. ఈ సహాయకుడు కీలక వ్యక్తి అండతో చెలరేగిపోతుండడం అటవీ శాఖను కుదిపేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదలైన మార్పుల్లో భాగంగా తొలుత ప్రభుత్వ స్థాయిలో కాకుండా డిపార్ట్మెంట్ స్థాయిలో ఉండే బదిలీలపై అటవీ శాఖలోని కీలక వ్యక్తి సహాయకుడి కన్ను పడింది. ఫిబ్రవరిలోనే బదిలీలు చేయడం ఎలా అన్న దానిపై కసరత్తు మొదలుపెట్టి బేరసారాలకు తెరతీశారు. అటవీ శాఖ ఉద్యోగులై ఉండి ఇతర శాఖల్లో పనిచేస్తున్న వారి వివరాలు తెప్పించాడు. వారికి బదిలీలు ఎలా అన్నదానిపై కసరత్తు చేశారు. ప్రభుత్వ స్థాయిలో కాకుండా కేవలం కింది స్థాయిలో పనులు చేయించుకోవడంపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో డిప్యూటేషన్లపై ఉన్న వారిపై దృష్టి పెట్టారు. 2 ఏళ్లకు పైగా ఏదైనా శాఖలో డిప్యూటేషన్ పై ఉంటే ఆ డిప్యూటేషన్ను రద్దు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఇది మంచిదే. కానీ ఇదే అదునుగా ఆయా స్థానాల్లోకి వచ్చే వారితో ఆ స్థానాల నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్నవారిలో కొందరితో సదరు సహాయకుడు బేరసారాలు నడిపాడు. ఇలాంటి పోస్టులకు 5 నుంచి 10 లక్షలను వసూలు చేసేందుకు లక్ష్యాలు విధించుకోవడం గమనార్హం. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఫారెస్ట్ కాలేజ్, అకాడమీ ఇలా అనేక ప్రాంతాల్లో సుమారు 30 మందికి పైగా డిప్యూటేషన్ పై ఉన్నారు. వీరి స్థానాల్లోకి వచ్చేందుకు మరో 30 మంది ఉన్నారు. అంటే 60 మందికి స్థానభ్రంశం కల్పించే ప్రయత్నం అటవీ శాఖ చేస్తున్నారు. పోనీ ఇదంతా పారదర్శకంగా చేస్తున్నారంటే అదే లేదు. హెచ్ఎండిఏలో పనిచేస్తున్న ఒకరు 3 ఏళ్లుగా, మరొకరు 5 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నా డిప్యూటేషన్ను రద్దు చేయలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కాళేశ్వరం సిసిఎఫ్ గా ప్రభాకర్ను బదిలీ చేశారు. ములుగు డిఎఫ్ఓను ఒక మంత్రి సిఫార్సుతో హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఒక అధికారి ఉమ్మడి మెదక్ జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఉత్తర్వులు 1-2 రోజుల్లో రానున్నట్లు తెలిసిందే. అంతేకాకుండా ఫారెస్ట్ అకాడమీ నుంచి ఒక అధికారి కూడా మెదక్ జిల్లాలోని మరో కీలక పోస్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 3 నెలల క్రితం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా ఒక అధికారి అలాగే హెచ్ఎండిఏకి వచ్చారు. ఆయన ఒక సంఘానికి నాయకుడు కూడా కావడం గమనార్హం. అటవీ శాఖలో అడ్డగోలు బదిలీలతో ఉద్యోగుల పరిస్థితి దినదిన గండంగా మారింది. ఒకరి అవసరం కోసం ఎప్పుడు ఎవరిని బదిలీ చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు.